హలో ఆల్, నిన్న చికెన్ కర్రీ తర్వాత ఇప్పుడు నేను బగారా రైస్ అండ్ మటన్ చూపిస్తున్నానండి. బగారా సేమ్ ప్రాసెస్, ఓన్లీ కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్ యాడ్ చేశాను. మటన్ ఏంటి అని అంటే ఆయిల్లో ఆనియన్ పేస్ట్ యాడ్ చేసేసుకొని, టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని, కారం, పసుపు, ఉప్పు, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇది పచ్చి కొబ్బరి అండ్ జీడిపప్పు నానబెట్టి చేసిన పేస్ట్, ఇది కూడా ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొన్ని వాటర్ పోసేసి కొంచెం ఉడకనివ్వండి. దాని తర్వాత మనకి కర్రీ ఎంత కావాలో ఆ మటన్ని కుక్కర్లో 8 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. ఆ మటన్ వాటర్ ఏదైతే ఉంటుందో ఉడకబెట్టిన తర్వాత ఉన్న వాటర్ మిగతాది ఈ కర్రీలో యాడ్ చేసి బాగా బాయిల్ అవ్వనియండి. దాని తర్వాత అందులో మటన్ యాడ్ చేసేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతసేపు ఉడికించుకోండి. దాంట్లో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు జీరా పౌడర్ అండ్ హోల్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసి ఇంకా బాయిలింగ్కి వదిలేయండి. నేను కర్రీలో వాటర్ యాడ్ చేసింది గిన్నె పై వరకు అండి. నా కన్సిస్టెన్సీ వాటర్ హాఫ్ వరకు వచ్చేదాకా నేను బాయిలింగ్కి పెట్టాను. అప్పుడు థిక్ కన్సిస్టెన్సీలో ఒక మంచి గ్రేవీ వచ్చింది. అది కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి తేలుతుంది అంటున్న టైంలో మన కర్రీ అయిపోతుంది అని అర్థమవుతుంది. అలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఒక్కసారి కింద నుంచి కలుపుకోండి, మాడకుండా. పీసెస్ ఉడికాయా లేవా అని మళ్ళీ నేను చెక్ చేస్తున్నాను. దాని తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. చాలా బాగుండే మటన్ కర్రీ. సో ఈ మటన్ కర్రీ, బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైతో పాటు ఇంకేమున్నాయో ఐటమ్స్ నేను మళ్ళీ చూపిస్తాను. అంతవరకు బాయ్.